ఈ వీడియోలో 250 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 21 నుండి 32 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 44,900 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఏ విధంగా ఇస్తారనే వివరాల కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 90 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కి సంబంధించి 168 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 250 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 258లో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 114, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 21, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 68, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 37, ఎస్టీ కేటగిరీలకు 18 ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 90 పోస్టులో అన్రిజర్వ్ కేటగిరీలో 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 6 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విభాగంలో 168 పోస్టులో అన్రిజర్వ్ కేటగిరీలో 74, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14, ఓబీసీ వాళ్ళకి 44, ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకి 12 ఉన్నాయి. టోటల్గా 260 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు 44,900 రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తున్నారు.